హాయ్ అండి. అందరికీ నమస్కారం. మరి ఆంధ్రప్రదేశ్‌లో వాహన మిత్ర కోసం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయడం స్టార్ట్ అయిపోయింది. ఈరోజు అనగా 17 తారీఖు నుంచి 19 వరకు ఈ 2 రోజుల్లో సచివాలయంలో మీరు సబ్మిట్ చేయాలి. ఈ 2 రోజులు మాత్రమే టైమ్ ఇచ్చారు. తర్వాత డేట్ పొడిగించేదనేది మరి గవర్నమెంట్ డెసిషన్ అండి. అయితే దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక ఫార్మ్‌నైతే రిలీజ్ చేసింది. మీకది చూపిస్తున్నాను చూడండి. సో, చూసారు కదా! ఫార్మ్ ఈ విధంగా ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహన మిత్ర 25-26 అప్లికేషన్ ఫార్మ్. ఈ అప్లికేషన్ ఫామ్‌లో దరఖాస్తుదారుని పేరు, తండ్రి పేరు, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, క్యాస్టు, ఉపకులము, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు, బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్, బ్రాంచ్ పేరు, అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేటు డీటెయిల్స్ అనమాట. అలాగే అడ్రస్సు, అలాగే వాహనం ఆటో, టాక్సీ, మ్యాక్సివల్ ఏ టైప్ అయితే ఆ టైపు. వాహనం రిజిస్ట్రేషన్ నెంబరు, చెల్లుబాటు అయ్యే తేదీ, డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, జారీ చేసిన తేదీ, కార్యాలయం. సో, ఇదనమాట. కాబట్టి మీరు ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెంటనే మీరు ఇచ్చేయండి. 19 వరకే టైము. సో, మీరు కాబట్టి ఈ ఫామ్ చూసారు కాబట్టి ఈ ఫామ్‌లో డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. అర్థమైందా? సో, క్యాస్ట్ సర్టిఫికేటు డీటెయిల్స్ ఉండాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉండాలి. వెహికల్ డీటెయిల్స్ ఉండాలి. సో, వ్యాలిడ్ ఇవి. ఇవన్నీ మీరు ఈ ఫామ్ ఫిల్ చేసి మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికైతే ఇవ్వండి. ఇస్తే ఏంటంటే మీకు అక్టోబర్ నెలలో రూ. 15,000 అనేది మీ అకౌంట్‌లో జమ చేయబడతాయి. దీనికి గవర్నమెంట్ 2 డేసే ఇచ్చింది టైం. అంటే 17 ఈరోజు స్టార్ట్ అవుతుంది. 19 వరకు అన్నది. అయితే మేబీ గవర్నమెంటు ఉన్న జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టే మేబీ పెంచితే మంచిదని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.